నారాయణ శ్రీ చైతన్య కాలేజీల్లో చదివితేనే ర్యాంక్ వస్తుంది, లేకపోతే రాదు అని ఒక నమ్మకం తల్లిదండ్రులకు ఉన్నది. నీవు మెడికల్ కాలేజీలో చేరడానికి ఎందుకు వచ్చినావు? వాట్ ఈజ్ యువర్ ఎయిమ్ ఆఫ్ కమింగ్ టు ద మెడికల్ కాలేజ్? నువ్వు ఏం సాధించాలని మెడికల్ కాలేజీకి వచ్చావో చెప్పు. వాట్ ఈజ్ యువర్ ఎయిమ్? కోవిడ్ గురించి అబ్బాయి రైజ్ చేసినాడు కాబట్టి ఒక చిన్న ప్రాబ్లం కోవిడ్ నుంచి చెప్తా. కోవిడ్ ప్రాబ్లం ఈజ్ ఏ ప్రాబ్లం రిలేటెడ్ టు కమ్యూనిటీ మెడిసిన్. డూ యూ గెస్ ఇట్? సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ అనే సబ్జెక్టుకి సంబంధించిన ప్రాబ్లం. సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్కి సంబంధించిన ఆ సబ్జెక్ట్ అంటే మనకి గౌరవమే లేదు. ఎందుకు ఆ సబ్జెక్ట్ అని అనుకుంటాం మనం. మోస్ట్ ఆఫ్ అస్ కార్డియాలజిస్ట్ కావాలా, న్యూరాలజిస్ట్ కావాలా, సర్జన్ కావాలా, పీడియాట్రిక్స్ కావాలా, రేడియాలజీ. మీరు ఎంతమంది సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ లేదా కమ్యూనిటీ మెడిసిన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి ఇష్టపడతారు? సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తాను అని ఇప్పటికే మీకు ఎవరికైనా అభిప్రాయం ఉంటే ఒక్కసారి చేయొచ్చు, నాకు తెలియజేస్తారా? కార్డియాలజిస్ట్, గుండె డాక్టర్, న్యూరాలజిస్ట్, న్యూరోఫిజిషియన్, సర్జన్, ఫిజిషియన్, ఓకే, పీడియాట్రిషియన్, పిల్లల డాక్టర్, రేడియాలజిస్ట్, కార్డియోథొరాసిక్ సర్జన్. ప్రైవేట్ కాలేజీలో చేరాలంటే 2 కోట్లు అవుతుంది. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చేరాలంటే 1 కోటి అవుతుంది. మీరందరూ సీటు కొట్టి ఇక్కడికి వచ్చినారు. మిమ్మల్ని అందరూ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. పీజీ చేరాలన్నా సీటు కొట్టాలా? ఓకే, మీ అమ్మ నాయనలకు డబ్బులు ఉన్నా సరే సీటు కొని ఏమని అడగకూడదు, మనమే సంపాదించుకోవాలా. ఇవన్నీ క్లినికల్ సబ్జెక్ట్స్. క్లినికల్ సబ్జెక్ట్స్ అంటే క్లినిక్ లేదా హాస్పిటల్లో కూర్చుంటాం, పేషెంట్లు వస్తారు, పైసలు వస్తాయి, జేబులు నింపుకుంటాం, పోతాం. సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ దిక్కుమాల సబ్జెక్టు అని మన అభిప్రాయం. కానీ కరోనా విషయంలో కరోనా పాజిటివ్ అంటే అర్థం ఏంటంటే కరోనా వైరస్ మీ శరీరంలో ఉన్నదని అర్థం. ఓకేనా? పాజిటివ్స్ వచ్చిన వాళ్ళలో 35% ఒక్క లక్షణం కూడా లేదు. ఒక్క లక్షణం కూడా లేదు. వాట్ డస్ దట్ మీన్? దాని అర్థం ఏంటి? కరోనా పాజిటివ్ అంటే అర్థం ఏంటి? నీ బాడీలో కరోనా క్రిములు ఉన్నాయి, వైరస్లు ఉన్నాయి, కానీ ఒక్క లక్షణం కూడా లేదు. ద మీనింగ్ ఈజ్ దట్ మీ శరీరంలో ఆల్రెడీ కరోనా వైరస్కి రెసిస్టెన్స్ ఉందని అర్థం. ఇప్పుడు కదా కరోనా జబ్బు వచ్చింది, అప్పుడే రెసిస్టెన్స్ ఎట్లొచ్చింది? ఇట్ టేక్స్ నియర్లీ 6 weeks ఫర్ ద రెసిస్టెన్స్ టు బిల్డప్. అప్పుడు ఎట్లొచ్చిందనంటే కమ్యూనికబుల్ డిసీజెస్, అంటువ్యాధులకి మనం ఇదివరకే ఎక్స్పోజ్ అయి ఉంటే ఆ వ్యాధులకి వచ్చిన ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి కరోనాకు కూడా పనిచేసింది. ఈజ్ ఇట్ నాట్ ఎ బ్యూటిఫుల్ థింగ్? It is a beautiful thing. Yes or no? Yes, sir. Yes. That is the greatness of social and preventive medicine. ఇంకో 45% పీపుల్కి జస్ట్ లైక్ కోల్డ్, జలుబు, కొద్దిగా దగ్గు, మైల్డ్ ఫీవరిష్నెస్, మైల్డ్ బాడీ పెయిన్స్, క్లోజ్ 5 daysలో నార్మల్ అయ్యారు. జస్ట్ లైక్ ఎనీ అదర్ కోల్డ్. మామూలు జలుబు జబ్బు వస్తే ఏ విధంగా మైల్డ్ తలనొప్పి, మైల్డ్ జ్వరము, మైల్డ్ ఒళ్ళు నొప్పులు వచ్చి 5 రోజుల్లో దానంతరం తగ్గిపోతుందో, ఇన్ ద సేమ్ వే 45% ఆఫ్ కరోనా పాజిటివ్స్ గాట్ రికవర్డ్ ఆన్ దేర్ ఓన్ వితౌట్ మెడిసిన్స్. ఇప్పుడు ఈ 45-35 కలిసి ఎంత అయింది? 80% ఆఫ్ కరోనా పాజిటివ్స్ no problem to the people all over the world. That is the statistics. ఇంత గొప్ప ఫైండింగ్ని మనకి ఇచ్చినటువంటి సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ పనికిమాల సబ్జెక్ట్ ఎట్లయితుంది? మనం చేరకపోయినారులే పీజీ, మీరు ఎవరు చేరమన్నారు కదా, నేనేం బలవంతాన్ని మిమ్మల్ని చేర్పించను, కానీ అది పనికిమాల సబ్జెక్ట్ కాదు.
ఈ దేశ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆ సబ్జెక్ట్ ఒక్కటే ఆధారం. మిగతా సబ్జెక్ట్స్ అన్నీ రోగాలు వస్తే బాగు చేస్తాయి. రోగాలు వస్తే బాగు చేస్తాం. గుండె జబ్బులు వస్తే కార్డియాలజిస్ట్, గుండె ఆపరేషన్ చేయాల్సి వస్తే కార్డియోథొరాసిక్ సర్జన్, పిల్లలకు రోగాలు వస్తే పీడియాట్రిషియన్, మెడికల్ రోగాలు వస్తే ఫిజిషియన్, సర్జికల్ రోగాలు వస్తే సర్జన్. అన్ని రోగాలు వస్తే బాగు చేస్తాయి. ఒక సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ రోగం రాకుండా చేస్తుంది. ఏ పూర్ కంట్రీ లైక్ అస్, డెవలపింగ్ కంట్రీ లైక్ అస్, ఇండియా లాంటి అభివృద్ధి అవుతున్న దేశానికి రోగాలు రాకుండా చేయటం ఇంపార్టెంటే కాదా? అందరికీ రోగాలు రాకపోతే మేము ఎవరికి ప్రాక్టీస్ చేసి పైసలు సంపాదించుకోవాలనుకుంటారు కదా మీరు. ఈ వయసులో మీరు అనుకోరు. మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. మా వయసు వచ్చినాక సూపర్ దొంగలు ఉంటారు డాక్టర్లు, మామూలు దొంగలు కాదు. జనానికి అందరికీ రోగాలు రావాలని కోరుకున్నట్టు వాళ్ళు తయారవుతారు. ఎవరన్నా ఒక హాస్పిటల్ కట్టి మీ కడపలో దాని ఇనాగరేషన్కి ఎవరినైనా పిలిస్తే మీ హాస్పిటల్ దినదిన ప్రవర్ధమానమై అభివృద్ధి కావాలని దీవిస్తే అర్థం ఏంటి? ఇట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్. దినదిన ప్రవర్ధమానమై హాస్పిటల్ పెరగాలంటే అర్థం ఏంటి? ఫుల్గా రోగులు రావాలని అర్థం. అంటే జనానికి రోగాలు రావాలా, నువ్వు క్యాష్ మొత్తం వేసుకుంటూ ఉండాలా, నువ్వు అభివృద్ధి అంతస్తులు కట్టాలని అర్థం. ఇట్లా దీవించడం అంటే అర్థం ఏంటి? జనానికి రోగాలు రావాలని. ఒక సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ రోగాలు రాకుండా ఉండాలని కోరుకుంటుంది. ఏ కంట్రీ లైక్ దిస్ షల్ థింక్ ఇన్ దట్ వే. డాక్టర్ అంటే అర్థం, డాక్టర్ అంటే రోగం బాగు చేసేవాడు కాదు. టు డాక్టరింగ్ అంటే ప్రివెంటింగ్ ఏ డిసీజ్. టు డాక్టరింగ్ అంటే టీచింగ్ పీపుల్ నాట్ టు గెట్ డిసీజెస్. అది మన ఎయిమ్. మీరు డాక్టర్ కావాలని ఈ వృత్తిలోకి వచ్చామని మొదటి చేతులు ఎత్తిన వాళ్ళతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా ఆలోచించండి. మన ఎయిమ్ రోగాలు రాకుండా చేయడం, రోగం వస్తే బాగు చేయటం కాదు. అది మనకు అర్థం కావాలి. 2020 కరోనా వచ్చి ఎంతకాలం అయిందప్పటికి? 2020 మార్చిలో లాక్డౌన్ వచ్చింది కదా. 2020 జూలై నెల 31వ తేదీ ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఆ స్టేట్మెంట్ ఏమంటే, ప్రపంచవ్యాప్తంగా 237 మంది సైంటిస్టులు ఒక లెటర్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఇచ్చింది. ఏమనంటే, కరోనా దగ్గితే తుమ్మితే వస్తుంది అనుకుంటున్నారు, కానీ గాలిలో కూడా వ్యాపిస్తుందని ఇచ్చినారు లెటరు. దగ్గితే తుంపర్లు 3 అడుగుల దూరం పోతాయి, తుమ్మితే 6 అడుగుల దూరం పోతాయి. టు ప్రివెంట్ కరోనా దేర్ ఆర్ 3 మెథడ్స్ విచ్ ఆర్ ఆఫ్ నో కాస్ట్. రిమెంబర్, 6 అడుగుల దూరం ఉంటే, ఇప్పుడు నేను నీకంటే 6 అడుగుల దూరం ఉంటే నీకు కరోనా జబ్బు వచ్చినా, నువ్వు దగ్గితే తుంపర్లు 3 అడుగులు వస్తాయి, నువ్వు తుమ్మితే 6 అడుగులు వస్తాయి. నేను 6 అడుగులు ఇవతలు ఉన్నా, నా దగ్గరికి రావిక. ఒకవేళ వస్తాయనుకుంటే ఈ చేతిని ఇట్లా ముక్కుకు నోటికి అడ్డం పెట్టుకుంటే నువ్వు దగ్గర వైరస్లు ఇక్కడ ఆగిపోతాయి, నాకు రోగం ఉంటే ఇక్కడ ఆగిపోతాయి. తర్వాత ఈ చేతిని సబ్బుతో కడుక్కుంటే క్లోజ్ అయిపోయింది. ఇక ఏం ఖర్చు చెప్పండి నాకు? 6 అడుగుల దూరానికి ఏం ఖర్చు అవుతుంది? చేయి అడ్డం పెట్టుకుంటే ఏం ఖర్చు అవుతుంది? చేయి కడుక్కుంటే సబ్బు కూడా అక్కర్లే, మామూలు ట్యాప్ వాటర్తో కడుక్కుంటే కూడా క్రిములు పోతాయి. ₹1 ఖర్చు లేకుండా కరోనా జబ్బుని రాకుండా చేసుకోవటం ఎలా అని 2020-21 2 సంవత్సరాలు మేము మా టీము కర్నూలు చుట్టుపక్కల ఉండే గ్రామాలన్నీ తిరిగి, వార్డులన్నీ తిరిగి జనానికి ప్రచారం చేశాము. నా వయసు ఇప్పుడు 73, అప్పుడు 70. మాస్క్ లేకుండా తిరిగా. నాకు తెలుసు నాకు జబ్బు రాదని. మీలాంటి యువకులు మా క్యాంపస్లో రీడింగ్ రూమ్స్ అని ఉంటాయి కదా, చదువుకుంటూ ఒక అతను పట్టుకున్నాడు. అతను నాకు తెలియదు. సార్ అన్నాడు, ఏమన్నా మీకు ఎక్కువ వయసు ఉన్నట్టుంది అని. అవు ఎక్కువ వయసు 70 అన్నా. ఆ కుర్రాడు అడిగాను నన్ను. అవు నాకు 70 అన్నా. ఏమి అంత ధైర్యంగా తిరుగుతున్నావు మాస్క్ లేకుండా అన్నాడు.
నీ ఒక్కడికి చెప్పినా నాకు అరగంట పడుతుంది, నీ రీడింగ్ రూమ్ అందరిని పిలుచుకొచ్చి చెప్పిన అరగంట పడుతుంది, కాబట్టి రేపు టైం ఇస్తా, నీ రీడింగ్ రూమ్ అందరిని పిలుచురా చెప్తా అన్న. 50 మందిని పట్టుకొచ్చాడు. ఇప్పుడు మీకు చెప్తున్న సబ్జెక్ట్ చెప్పాను. ₹1 ఖర్చు లేకుండా జబ్బు రాకుండా చేసుకోవచ్చు. లాక్డౌన్ పీరియడ్లో అన్ని హాస్పిటల్స్ మూతపడ్డాయి ఎక్సెప్ట్ జనరల్ హాస్పిటల్స్. ఆ టైంలో ప్రజలందరూ ప్రశాంతంగా ఉన్నారు, ఏ రోగాలు లేకుండా. ఒక్కసారి లాక్డౌన్ తీసేయగానే ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో కరోనా పాజిటివ్ అని అందరినీ హాస్పిటల్లో చేర్చుకొని ఒక్కొక్కటి దగ్గర 10 లక్షలు వసూలు చేశారు. కరోనా పాజిటివ్స్లో 80 మందికి ఏం కాదని చెప్పాగా, వాళ్ళని కూడా తెరుచుకొని 10 లక్షలు కొట్టేశారు. ఇది న్యాయమైన పనేనా? కరోనా పాజిటివ్స్ అందరినీ హాస్పిటల్లో చేర్చుకొని ఒక్కొక్కటి దగ్గర 10 లక్షలు కాజేయడం వైద్యపరంగా ఎథికల్ విషయమేనా? అనెథికల్. మీరు చేయరు అనెథికల్ ప్రాక్టీస్, నాకు తెలుసు. అందుకే మీ మీద ప్రేమతో నేను వచ్చిన. వాళ్ళకి నేను చెప్పను. వాళ్ళు అనెథికల్ ప్రాక్టీస్లో ఉన్నోళ్ళు, వాళ్ళకి నేనేం చెప్పంటాం? నా మాట వాళ్ళు వినరు. మా ఊళ్ళో హాస్పిటల్, మామూలుగా ఉన్న హాస్పిటల్ 200 కోట్ల రూపాయలు విలువైన హాస్పిటల్గా పెరిగింది. కరోనా లాక్డౌన్ తీసిన తర్వాత పాజిటివ్స్ని చేర్చుకుని డబ్బులు వసూలు చేసి. క్వైట్ అనెథికల్ ప్రాక్టీస్. అలా బిహేవ్ చేయటం మన ఉద్దేశం అయితే అనవసరం వైద్యం మనకి. అంత దుర్మార్గం మనం ఉండక్కర్లా, అది చెప్పడానికి చెప్పాను. ఇక 15% పీపుల్ జ్వరం పెరుగుతుంది, పల్స్ ఆక్సీలో ఆక్సిజన్ తగ్గుతుంది 92 కంటే, పల్స్ రేట్ పెరుగుతుంది, రెస్పిరేటరీ రేట్ పెరుగుతుంది. వీళ్ళని హోమ్ ఐసోలేషన్ లేదా ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేసిన ఐసోలేషన్తో 10 days పెడితే ఇందులో 99% బాగా ఇంటికి వెళ్ళిపోయినారు వితౌట్ మంచి ట్రీట్మెంట్. ఇప్పుడు ఎంతైంది మన సంఖ్య? 80+14. ఇక గుండె జబ్బులు ఉన్నోళ్ళు, షుగర్ జబ్బులు ఉన్నోళ్ళు, క్యాన్సర్ జబ్బులు ఉన్నోళ్ళు, ఇట్లాంటి వాళ్ళు కొంత రిస్క్. ఓకే, ఐ అగ్రీ. అందరిలో కలిపి పాజిటివ్స్లో మన దేశంలో మరణాల సంఖ్య 0.9%. దట్ మీన్స్ 1000 పీపుల్కి పాజిటివ్ వస్తే 9 మంది మాత్రమే మరణించారు. ఆఫ్రికాలో 0.3% మరణాలు. 50 ఏళ్ల క్రితం అంటురోగాల్ని జయించాం, మేము చాలా అభివృద్ధి అయినాం అని చెప్పుకునే ఐరోపా, బ్రిటన్, అమెరికాలలో మరణాల సంఖ్య ఎంతో తెలుసా? 5 to 10%. వాళ్ళందరూ పోజులు కొడతారు మనతో, మా అంత మొనగాలు లేరని లేచిపోయినారు కరోనాలో. 5 to 10 బికాస్ వాళ్ళ బాడీస్కి జనరల్ ఇమ్యూనిటీ లేదు. మనకి జనరల్ ఇమ్యూనిటీ ఉంది. 0.9% మరణాలు. మనకంటే దరిద్రులు ఆఫ్రికాలో ఉండేటోళ్ళు, వాళ్ళకి ఇంకా రోగాలు ఎక్కువ, వాళ్ళతో 0.3% మరణాలు. స్టాటిస్టిక్స్ సింప్లీ ప్రూవ్ ది గ్రేట్నెస్ ఆఫ్ ఎ సబ్జెక్ట్ యు ఆర్ రీడింగ్, దట్ ఈస్ సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్. ఒక సబ్జెక్ట్ గొప్పతనం చెప్తాను నేను. ఒక చిన్న యాక్టివిటీతో మీకు నేర్పిస్తుంది. పల్స్ రేట్ అంటే తెలుసా మీకు? వాట్ ఈజ్ పల్స్ రేట్? నాడి పల్స్ అంటే. హార్ట్ రేట్ అనే మాట విన్నారా? నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది గుండె? 72. ఎలా తెలుసుకుంటాం మనం? గుండె కొట్టుకుంటుందో నాకు డౌట్ ఉంది, ఈయన గుండె కొట్టుకుంటుందో లేదు, ఎక్కడ తెలుసుకోవాలి నేను? మెడ లోపల దిస్ ఈజ్ యాంగిల్ ఆఫ్ మ్యాండిబుల్, కిందకి డేలు పెడితే మీకు తెలుస్తుంది. చూసుకోండి ఒకసారి. జస్ట్ హియర్. ఫస్ట్ ఇయర్ అందరూ పిల్లలందరూ చూడండి. జస్ట్ హియర్ లేదా ఇక్కడ. దట్ ఈస్ క్యారోటిడ్ పల్స్. వై దట్ ఈజ్ ఇంపార్టెంట్ అనేది నేను చెప్తా మీకు. ఒకసారి నేను ఒక పొట్టలో ఆపరేషన్ చేశా, నీట్గా చేశా, కుట్లేసా, పైకి ఏం లేదు ప్రాబ్లం, బాగున్నాడు. ఈవినింగ్ 4 o'clock సర్జరీ పూర్తయింది. నైట్ 10 o'clockకి నా స్టాఫ్ నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి పేషెంట్కి టెంపరేచర్ నార్మల్గా ఉంది సార్, చూడడానికి బాగానే ఉన్నాడు, పల్స్ రేట్ 120 ఉంది అని చెప్పాడు.
120. నార్మల్ పల్స్ రేట్ 72. రైజ్ ఆఫ్ పల్స్ రేట్ which can't be explained otherwise, it is a serious indicator that there is bleeding inside the abdomen. పొట్ట లోపల బ్లీడింగ్ జరుగుతూ ఉంది. పల్స్ రేట్ పెరుగుతుంది ఫస్ట్. దిస్ పాయింట్ ఈజ్ ఆఫ్ ఫిజియాలజీ. ఫిజియాలజీకి సంబంధించిన పాయింట్ ఇది. మీరు ఫిజియాలజీ చదివేటప్పుడు అంటే ఫస్ట్ ఇయర్ చదివేసి వచ్చినారు కదా, పరీక్షల కోసం చదివినారు మీరు. ఇప్పుడు నేను జీవితం కోసం చెప్తున్నా వినండి. రేపు నువ్వు సర్జన్ అవ్వాలన్నా, ఇంటెన్సివిస్ట్ అవ్వాలన్నా, మెడికల్ పర్సన్ అవ్వాలన్నా, ఏపీజీ చేరాలన్నా, ఇప్పుడు నేను చెప్పే ఈ స్టోరీ చాలా ఇంపార్టెంట్ స్టోరీ. పల్స్ రేట్, అన్ఎక్స్ప్లెయిన్డ్ పల్స్ రేట్ రైజ్ ఈజ్ ఫస్ట్ ఇండికేటర్ ఆఫ్ బ్లీడింగ్ ఇన్సైడ్. కనపడదు బయటికి, కుట్లేసాం కదా. కాబట్టి పోస్ట్ ఆపరేటివ్గా పేషెంట్స్ని చూసుకునే వాళ్ళకి పల్స్ రేట్ కరెక్ట్గా చూడడం వచ్చి ఉండాలి. నేను ఇప్పుడు ఈ యాక్టివిటీ సెకండ్ ఇయర్ వాళ్ళకి పెడతా. ఆల్రెడీ మీకు ఫిజియాలజీ అయిపోయింది కాబట్టి మీరు వాలంటీర్ చేయండి. మీరు ఎవరైనా ఈ యాక్టివిటీలోకి రండి. నువ్వు కమాన్, 4 కావాలి నాకు. పల్స్ రేట్ కరెక్ట్గా లెక్క పెట్టడం ఎలా, ఈ మాత్రం తెలియదా అనుకుంటారు మీరు. ఇప్పుడు మీరు చూస్తారుగా, మీరు ఇక్కడ మెడలో నాటి చూడు, ఇక్కడ ఉంది చూడు, తెలుస్తుందా? నువ్వు చూడు అటు పక్క యాంగిల్ ఆఫ్ ది మ్యాండిబుల్ ఇది, దీని కింద ఇక్కడ తెలుస్తుంది చూడు. ఓకే, ఇక్కడ చూడు బొట్టినేల దగ్గర, ఇక్కడ నాటి తెలుస్తుంది. నువ్వు రమ్మ, నువ్వు ఆ చేయి చూడు బొట్టినేల దగ్గర, కొంచెం పైన, కొంచెం పైన. అది ఏబుల్ టు ఫీల్ ఇట్, తెలుస్తుందా? నాకు రెఫరీ రావాలా, నువ్వు చేయాల్సిన పని ఎంత చెప్తారా? జాగ్రత్తగా చూసుకోండి, మీరు పల్స్ చూసుకోండి, తెలుస్తుందో లేదో చూసుకోండి. ఒక్క నిమిషంలో అయిపోద్ది ఎక్స్పెరిమెంట్. నువ్వు మెడలో చూసుకో, ఇక్కడ కూడా చూసుకోవచ్చు నాడి, ఇక్కడ ఇక్కడ చూడు, 7 వేలు పెట్టు పెట్టు, ఆనిచ్చుకో. ఏబుల్ టు గెట్ ఇట్? తెలియకపోతే మెడ తీసుకో, మెడ దగ్గర చూసుకో. 2 పక్కలు ఒకేసారి పల్స్ చూసినా ఆయనకేం కాదు, భయం ఏం లేదు. చూడొద్దని చెప్తారు మా డాక్టర్లు, భయపడొద్దు, మీరు చూడొచ్చు. 2 నిమిషాలు పల్స్ పూర్తిగా ఆపేసినా ఒక పక్క ఏం కాదు. అక్కడ తెలియకపోతే ఇక్కడ చూడు, ఇక్కడ చూసావు కదా, చూపించండి. దిస్ ఈజ్ ద ప్లేస్. పెట్టు, వెళ్ళి పెట్టు అక్కడ. నువ్వు నీ పక్క, నువ్వు ఇక్కడ పట్టుకో, నువ్వు ఇక్కడ పట్టుకో, నువ్వు వచ్చి తీసుకో. ది యాక్టివిటీస్ లైక్ దిస్. ఈయన రెఫరీ, వీళ్ళందరూ అడుగుతాడు ఆయన, మీకు పల్స్ తెలుస్తుందా అని అడుగుతాడు. వాళ్ళు తెలుస్తుంది అని అంటే నేను టైం చెప్తా అంటాడు ఆయన. స్టార్ట్ అంటాడు, మీరు లెక్క పెట్టాలా. స్టాప్ అన్నప్పుడు ఆపేయాలా. మీకు ఎంత పల్స్ రేట్ వచ్చిందో పక్క వాళ్ళకి చెప్పకూడదు, నాకు కూడా చెప్పకూడదు. మీకు స్లిప్పులు ఇస్తా, దాని మీద రాసి నాకు ఇవ్వాలి. మీ అందరి మధ్య డిఫరెన్స్ 2 కంటే మించి ఉండకూడదు. 2 కంటే మించి ఉంటే ఎవరెవరు తప్పిపోయినట్టు లెక్క. షల్ వి స్టార్ట్ దిస్ యాక్టివిటీ? అందరికి తెలుస్తుందా? నీకు తెలుస్తుందా? నీకు గుడ్. చూసుకొని స్టార్ట్ అను, నిమిషమైనా స్టాప్ అని, అంతే. దర్శాలు నువ్వు ఏ పని చేయొద్దు. రెడీ అయినారా? రెడీ అన్నాక స్టాప్ అనాలి నువ్వు, రైట్? కానీ రైట్. నీ పేపర్ ఇదిగో, పెన్ ఇదిగో, నీ పేపర్ ఇదిగో, పెన్. పక్క వాళ్ళని కన్సల్ట్ చేయకూడదు, ఎవరిని అడగకూడదు, నీ పేరు రాయకూడదు, మీ పేరు రాయకూడదు, మీ నంబర్ వేసి నాకు ఇవ్వండి అంతే. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ వే ఆఫ్ టీచింగ్ హౌ టు సీ పల్స్ రేట్. ఈ ఒక్కటి తెలిస్తే యూ కెన్ సేవ్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. సింపుల్ యాక్టివిటీ. పేపర్ నేను రిజల్ట్ చెప్తానండి. ఒకరు 71 వేశారు,
ఒకరు 77 వేశారు, ఇంకొకరు 78 వేశారు, ఇంకొకరు 75 వేశారు. మ్యాక్సిమంకి మినిమంకి డిఫరెన్స్ ఎంత ఉండొచ్చు? 2 ఉండొచ్చు. 71 నుంచి 78 దాకా డిఫరెన్స్ వచ్చిందంటే 7 డిఫరెన్స్ ఉంది. అంటే వీళ్ళు ఎవరు కరెక్టో మనం తేల్చలేము. అది తేల్చాలంటే ఏం చేయాలంటే ఇప్పుడంతా ఫస్ట్ ఇయర్స్ మాత్రమే రండి, మీరు కూర్చోండి, దానికి ఒక మెథడ్ చెప్తారా అండి. ఓన్లీ ఫస్ట్ ఇయర్స్ మీరు ఉండండి, ఇంకా ముగ్గురు ఫస్ట్ ఇయర్స్ ఇద్దరు రండి, కమాన్. ఫస్ట్ ఇయర్స్ ఓన్లీ. ఈసారి నేను ఒక రెఫరీగా నేను కూడా చూస్తా. స్టాప్ అండ్ స్టార్ట్ చెప్పేటాన్ని ఉండాలి వేరుగా. కూర్చోండి, ఒకరు కూర్చోండి, కూర్చో. మెడ దగ్గర చూడు, నువ్వు మెడ దగ్గర చూడు, మెడలో నాడు చూడు, ఇక్కడ చూడు, ఇటు చూసుకో, ఇటు చూసుకో, ఇటు చూసుకో. దిస్ ఇస్ ద ప్లేస్. డోంట్ గెట్ అఫెండెడ్, ఎందుకంటే తెలియదు. ప్లీజ్ డోంట్ ఫీల్ అదర్వైజ్. ఐ ఆమ్ నాట్ అగెన్స్ట్ స్టౌట్ పీపుల్, ఐ ఆమ్ ఆల్సో స్టౌట్. ఒకప్పుడు నేను 117 కిలోలు, ఇప్పుడు 84. రైట్ రైట్ రైట్, ఓకే. మెడలో ఇక్కడ చూడు, దాన్నా కొట్టుకుంటుంది. తలగా పైకి సిగ్గుపడద్దు నాన్న, ఇక్కడ చేపెట్టు. నోటి పక్కన ఇక్కడ చూడు, టెస్ట్ చేజాపు ఇక్కడ అయ్యేల కింద, రైట్. ఇక్కడ ఒకరు పట్టుకోండి. నేను కూడా చూస్తా, ఈసారి నేనే రెఫరీ. నువ్వు రా, నువ్వు టైం చెప్పాలా. మైక్ తీసుకో. స్టార్ట్ అన్నప్పుడు అందరూ స్టార్ట్ చేయాలి, స్టాప్ అన్నప్పుడు ఆపాలి, స్లిప్పుల మీద రాయాలి. 1 minute అంతే. తెలుస్తుందా నీకు? అందరికీ తెలుస్తుందా? రెడీగా ఉండండి. స్టార్ట్ అనగానే లెక్క పెట్ట మొదలు పెట్టాలా. నువ్వు స్టార్ట్ అన్నప్పుడు మేము స్టార్ట్ చేస్తాం, స్టాప్ అన్నప్పుడు ఆపుతాం. రెడీ అనాలా? 3, 2, 1 అట్ట అనాలి. 3, 2, 1 స్టార్ట్. స్టాప్. రైట్. నాకు స్లిప్పి, చాలా స్లిప్ ఇచ్చే. థ్యాంక్ యూ ఫర్ వాలంటీరింగ్. చెప్తా నేను. 71. దిస్ ఈజ్ ఏ వెరీ సింపుల్ ఎక్స్పెరిమెంట్, లెర్నింగ్ ప్రాసెస్. ఇలాంటి ప్రాక్టికల్ లెర్నింగ్ మెథడ్స్ క్లాసులో వాడాలి. సరదాగా ఉంటుంది. తప్పితే నేర్చుకుంటాం. ఒక 4-5 సార్లు నేర్చుకుంటే వచ్చేస్తాం. 71 ఒకరు, 71, 73, 70, 71, 68 కరెక్ట్ నెంబర్. నేను చూసేది మీ మీద ఆధారపడకుండా. 68 అంటే మీరు 70 దాకా చెప్పొచ్చు, కానీ 71, 72 కూడా తప్పేం కాదు. ఆల్మోస్ట్ ఐ ఆమ్ హ్యాపీ టు సీ దట్. పల్స్ రేటు చూడడం మీలో నేను ప్రయోగంలో తీసుకున్న వాళ్ళందరికీ దాదాపుగా వచ్చింది. మీకు ఒక ఆశ్చర్యకరమైన కథ చెప్తానండి. నేను ఒక నర్సింగ్ కాలేజీకి వెళ్ళా. నర్సింగ్ కాలేజీలో పల్స్ రేటు నేర్పించడం ప్రయోగం పెట్టా. అక్కడ ఉండే ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ కూడా మేము పాల్గొంటామన్నారు. దట్ ఈజ్ ఇంట్రెస్టింగ్ టర్న్. ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్తో సహా పెడితే నేను రెఫరీ. 70 వచ్చింది కరెక్ట్ పల్స్ రేట్. ప్రిన్సిపాల్ 75 వేసింది, వైస్ ప్రిన్సిపాల్ 55 వేసింది. మిగతా స్టూడెంట్స్ సరే. హౌ దట్ నర్సింగ్ కాలేజ్ కెన్ థ్రైవ్ విత్ దిస్ టైప్ ఆఫ్ ప్రిన్సిపాల్స్ మీరు చెప్పండి. పేపర్ రివాల్యుయేషన్ మళ్ళీ మనసు పెట్టాల్సింది. అందుకని స్కిల్ అనేది, ప్లీజ్ రిమెంబర్, స్కిల్ అనే దాంట్లో పర్ఫెక్షన్ లేకపోతే మీరు మంచి డాక్టర్లు కాలేరు. ఐ థ్రైవ్డ్ మై ఎంటైర్ లైఫ్, ఐ స్ట్రైవ్డ్ ఫర్ ద పర్ఫెక్షన్ ఆఫ్ స్కిల్. అందుకనే మేము ఏం చేస్తున్నామంటే కాలేజీలకు వెళ్ళి బేసిక్ స్కిల్స్ని వర్క్షాప్స్ పెట్టి నేర్పిస్తున్నాం, విచ్ మెడికల్ కాలేజ్ ఆర్ నాట్ డూయింగ్. ముడులు ఎట్లా వేయాలి, హ్యాండ్ వాషింగ్ ఎట్లా, ఇంజక్షన్లు వేయడం ఎలా,
కెథెటర్ వేయడం ఎలా, గ్లౌస్ వేసుకోవడం ఎలా, ఇలాంటివన్నీ నేర్పిస్తున్నాం. నేను ఒక యాక్టివిటీ అందరితో ముకుముడిగా చేయించి ఇంకొక స్టోరీ చెప్పి నేను ముగిస్తాను. ఓకేనా? హ్యాండ్ వాషింగ్ టెక్నిక్ అందరూ నాతో పాటు చేయాలి. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి స్టెప్స్. దిస్ ఈజ్ స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2 రెండు వైపులా. స్టెప్ నెంబర్ 2 ఇది 1, ఇది 2. మూడోది ఇలా ఏళ్ళ టిప్స్ అరిచేలు రుద్దాలి లేదా ఇట్లా రుద్దాలి. ఈ రెండులో ఏది చేసిన ఒకటే. ఇది చేయండి, బాగుందిలే రుబ్బుడులాగా. 3 ఓకే. 4 బొట్టనేలు. 5 మణికట్టు. Now I am starting number 1, number 2, number 3, number 4, number 5. ఇది సర్జికల్ వాషింగ్ మెథడ్. అది ఎంతసేపులో నేర్పించా మీకు? హార్డ్లీ 1 minute. మొత్తం ముక్కుముడిగా నేర్పించగలిగాం కదా. మెడికల్ కాలేజీలోంచి ఔషధం అయిపోయి బయటకు వచ్చేటప్పటికి 95 to 99% మెడికల్ గ్రాడ్యుయేట్స్కి ఇంజక్షన్లు వేయటం తప్ప ఇంకేమీ రాదు. ఎంత దుర్మార్గమైన పరిస్థితి ఇది. 50 స్కిల్స్ వచ్చి ఉండాలి మనకి ఎంబీబీఎస్ అయ్యేటప్పటికి. 50 ఒక్క స్కిల్ పూర్తిగా రాదు. ఇంజక్షన్లు వేయటం మొత్తం గ్రూప్కి నేర్పిస్తాం మేము, ఒకేసారి నేర్పిస్తాం. గ్లౌస్ వేసుకోవడం ఎంత పెద్ద గ్రూప్ ఉన్న ఒకేసారి నేర్పిస్తాం. ఒక నాట్స్ నేర్పించడం మాత్రం అంత తొందరగా కాదు. అది సర్జికల్ నాట్స్ అనేది ఒక వ్యక్తి 10 మందికి మాత్రం నేర్పగలడు. 1.5 hours టైం పడుతుంది. దానికి మేము అవలంబించే టెక్నిక్ ఏమంటే, ముందు రోజు ఎంతమందికి నెక్స్ట్ డే నేర్పాలో 200 మందికి నేర్పాలనుకోండి, 20 మందిని నేను పికప్ చేసుకుంటా. ముందు రోజు 1.5 గంట 20 మందికి నేర్పిస్తా. మరుసటి రోజు 200 మందికి 20 మంది నేర్పిస్తారు. విత్ ఏ స్లోగన్, ఎస్టర్డే యు ఆర్ మై స్టూడెంట్స్ అండ్ టుడే యు ఆర్ టీచర్స్. 1 day లోపల నువ్వు టీచర్గా మారిపోతావు. ఈజ్ ఇట్ మ్యాగ్నానిమస్ ఆర్ నాట్? అందుకని నేను ఆ మొదటి 20 మందిలో లేదా 30 మందిలో ఉంటాను. ఒక ఇయర్కి ఎంతమంది ఇంటేక్ మీ కాలేజ్? 175. 175 అంటే నాకు 20 మంది ఉంటే చాలు. 175 ఒకేసారి నేర్పగలను. 20 మంది మీరు పేపర్లు వెనక పక్క రాసేటప్పుడు లేదా ఫ్రంట్లో మీ నంబర్ టిక్ వేయండి చాలు. టిక్ వేసినటువంటి వాళ్ళు టీచర్స్గా మారుతామని కోరుకున్నట్టు లెక్క. నేను ఆ లెక్క వేసుకొని మరలా మీకు వచ్చినప్పుడు మీకు అనుకూలమైన డేట్ ఒకటి చూసి మరుసటి రోజు గ్రూప్ మొత్తానికి నేర్పిస్తాం. ముందు రోజు 20 మందికి మాత్రమే నైట్ నేర్పిస్తాను నేను. మీరు మొత్తం కాలేజీకి అంతా నేర్పించాలి. సర్జన్స్ యూజ్ నాట్స్ ఇన్ ఎ డిఫరెంట్ వే. సర్జికల్ నాట్స్ చేయడం వస్తే మీ ఏ సర్జికల్ డిసిప్లిన్లో మీరు చేరినా మీకు నేర్పించే వాళ్ళు కంఫర్టబుల్గా మీకు నేర్పిస్తారు. డిఫరెంట్గా వేస్తారని తెలిస్తే మీకు అసిస్టెంట్స్కి ఛాన్స్ ఇస్తారు. అలా లెర్నింగ్లో చాలా న్యూ ఇయర్ టెక్నిక్స్ ఉన్నాయి. అవన్నీ వర్క్షాప్లో మేము నేర్పిస్తాం. సో ఒక స్టోరీతో ముగిస్తున్నాను కదా, అవునా? ఒక అతనికి తలకాయకి దెబ్బ తగిలింది, రక్తం కారుతూ ఉంది. ఎట్లా ఆగిపోతుంది? నొక్కి పట్టుకో, 5 minutes. బాడీలో ఎక్కడ బ్లడ్ కారుతున్నా నొక్కి పట్టుకుంటే 5 నిమిషాలు ఆగిపోద్ది. అది ఫిజియాలజీ. వెన్ యూ కంప్రెస్ ఇట్, సెకండ్ ఇయర్లో గుర్తు చేస్తున్నా, సింపథెటిక్ ప్లెక్సస్ పనిచేసి లోకల్ వ్యాసోస్పాజం వస్తుంది. నొక్కి పట్టుకుంటే ఆగిపోతుంది. ముక్కులో రక్తం కారినా ఇటు నొక్కి పట్టుకుంటే 5 నిమిషాలు ఆగిపోతుంది. ఏం చెప్తాడు ఆయన దగ్గర? ముక్కులో రక్తం కారుతుంటే ముందు ఇటు పట్టుకో అంటాడు. 5 నిమిషాలు పట్టుకో అంటాడు. ఆయన పని ఆయన చూసుకుంటూ ఉంటాడు. చేయి తీస్తే రక్తం కారదు, ముఖమంతా కడుక్కో అంటాడు. ముక్కులు ఏళ్ళు పెట్టి పొక్కులు దిగాకని చెప్తాడు అంతే. ఏళ్ళు పెట్టి కెలకొద్దు, నీకు ముక్కులో రక్తం కారదు. స్పెసిఫిక్ డిసీజెస్ ఏమన్నా ఉంటే వేరే, కానీ చాలామందికి అది ఉండదు. ముక్కులో పొక్కులు ఉండి గని దూవినోడు దూవుతూ ఉంటారు. ఇట్లా
పైగా మీ గోల్ ఎట్లుంటే తెలుసు కదా, ఇంటికి వెళ్ళి చూసుకోండి. నేను ఇప్పుడే కొంతమంది పల్స్ చూసే వాళ్ళు గోళ్ళు చూసా. ఎవరైనా పొడవడానికి పనికొస్తాడు పెంచినారు వాళ్ళు. గోళ్ళ నిండా మట్టి ఉంది. ఇంత మట్టి తీసి మైక్రోస్కోప్ పెడితే 1,000,000 ఆర్కిడోస్ కనపడతాయి. అస్సలు వైద్యంలో ఉండాలి పొడుగు గోళ్ళు ఉండకూడదు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. మా చేతుల దాకా ఏముండకూడదు. సర్జరీకి రావాలంటే వాచ్ ఉండకూడదు, గాజులు ఉండకూడదు, ఉంగరం ఉండకూడదు, దారాలు ఉండకూడదు. దారాలు కావాలంటే ఇక్కడ కట్టుకోండి పైన. సర్టన్ మెథడ్స్ ఇన్ సర్జరీ లేకుండా నేర్చుకోలేరు మీరు. దీర్ ఆల్ ద డిక్టమ్స్. నొక్కి పట్టుకుంటే ఆగిపోద్ది. 5 నిమిషాలు అయినాక తలకాయ అంతా కడగండి, ఎంట్రుకలు ఎడల్పు చేయండి. ఇంత రంధ్రం ఉంటుంది. తలకాయకి చిన్న దెబ్బ తగిలిన రక్తం ఎక్కువగా ఆరుతుంది. కారణం ఏంటంటే ఇక్కడ అనాటమీ. స్కాల్ప్కి బ్లడ్ సప్లై ఎక్కువ ఉంటుంది. అనాటమీ సబ్జెక్ట్ అది. నొక్కి పట్టుకుంటే ఆగిపోద్ది. ఫిజియాలజీ సబ్జెక్టు. లెస్ దాన్ 1 centimeter there is no need to suture it, just leave it. ఆయింట్మెంట్ పూసి వదిలి 1 to 2 centimeters ఉంటే ఒక బ్యూటిఫుల్ వైద్యం చెప్తున్నా. మీకు పుస్తకాలు ఎక్కడ రాయరు. మీరు ఎవరికైనా చెప్తే దెబ్బలాడతారు మీతో. మీకు రహస్యం చెప్తున్నా. ఆ బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ ఏంటంటే ఆ ఊండ్రెండు దగ్గరికి జరిపి ఒక మందు ఉంది. ఆ మందు 2 చుక్కలేసి అతుక్కొని పోతుంది. దాని పేరు N-butyl cyanoacrylate. ఆ మందు పేరు N-butyl cyanoacrylate. ఈ మందుని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ వాళ్ళు, అమెరికా కంపెనీ, 1/2 ml 800 రూపాయలకి అమ్ముతారు. 1/2 ml 10 చుక్కలు వస్తాయి. ఈ 2 centimeters గాయాన్ని మనం క్లోజ్ చేయాలంటే 4 చుక్కలు వేయాలా అంటే దాదాపు 400. నేను బ్యూటిఫుల్ థింగ్ చెప్తున్నాను కదా. ఈ మందు బయట మార్కెట్లో ఇనప కొట్లలో దొరుకుతుంది. ఫెవిక్విక్ దాని పేరు. 5 రూపాయలు. నేను 5 రూపాయల మందు వాడతాను. నాకు ఇష్టం. 800 వాడను నేను. 20 years నుంచి వాడుతున్నాను నేను వితౌట్ రిగ్రెట్స్. ఈ పుస్తకాలు రాయరు. ఇట్లా టిప్స్ అన్నీ నా క్లాసులో చెప్తాను నేను. ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ టిక్ ఇట్. నేను తర్వాత టైం పికప్ చేసుకుంటా. ఐ విల్ కాల్ యూ ఫర్ దట్ వర్క్షాప్ హియర్ ఓన్లీ. నేర్చుకోండి హ్యాపీగా. మంచి సర్జన్స్ కింద, మంచి డాక్టర్స్ కింద మారడానికి ప్రయత్నం చేయండి. నా యూట్యూబ్ ఛానల్ పేరు డాక్టర్ బ్రహ్మారెడ్డి వెన్నపూస. 1300 వీడియోలు ఉంటాయి. రకరకాల సబ్జెక్టులు ఉంటాయి. మీకు ఇష్టం వచ్చినవి చూడొచ్చు.